Okay. Once again, good morning, all of you. Uh, in Anand, everybody came, right? Okay, fine. See, syllogism అనే టాపిక్ ఆల్మోస్ట్ లాజికల్ రీజనింగ్ కి ఒక మదర్ సబ్జెక్ట్ మదర్ టాపిక్ అని చెప్పచ్చు. ద సిలోయిజం అసలు ఏంటి ఈ సిలోయిజం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిలోయిజం అంటే ఇట్స్ లాజికల్ డిడక్షన్. దట్స్ లాజికల్ గా ఒక ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు దాంట్లో లాజికల్ గా ఎన్ని అర్థాలు వస్తాయి, ఎన్ని నానార్థాలు రావచ్చు. అందరం జనరల్ గా ఏదన్నా ఒక మాట మనం మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ లో, జనరల్ డిస్కషన్ లో వాళ్ళు ఏదో చెప్తారు, ఒక మాట చెప్తారు, దానికి మీరు దాని పెడర్థాలు చేయడం స్టార్ట్ చేస్తారు. జనరల్ గా అందరూ అర్థాలు ఉంటాయి, దాంట్లో పెడర్థాలు ఉంటాయి. సో ఆ పెడర్థాలు ఎందుకు తీయకూడదు, దానిలో ఉన్న పాజిటివ్ ఎందుకు తీసుకోవాలి అనేది ఈ సిలాజిజం లో మెయిన్ కాన్సెప్ట్. మరి ఇది ప్రాక్టికల్ గా నిజంగా మనం ఎవ్రీ డే టు డే లైఫ్ లో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే మనం చెప్తామో, ఏదైతే మనం మాట్లాడతామో దాంట్లో ఎలాంటివి వస్తాయి ఒకసారి దాని మీద బేస్ చేసుకొని లెట్ స్టార్ట్ రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ బేసిక్ గా ఒక స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్, ఏదో ఒక సెంటెన్స్, రైట్. లెట్ us say ఇప్పుడు ఈ గ్రూప్ లో దోస్ హు ఆర్ ఇన్ దిస్ గ్రూప్, there are some students are intelligent, some students are intelligent. మరి if some students are intelligent, నేను అన్నాను స్టేట్మెంట్ చెప్పాను, కొంతమంది విద్యార్థులు తెలివైన వాళ్ళు. మరి దీన్ని బేస్ చేసుకొని మీరు ఏమేమి కంక్లూజన్స్ డ్రా చేస్తారో చెప్పండి. లెట్ us start. సో ఈ దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలన్నమాట. సో యూ షుడ్ హ్యావ్ మోర్ what I mean to say, more participation మీరు ఉండాలి, right? So let us start with that one only. Let me మన వైట్ బోర్డ్ ఉన్నది. సిలాజిజం మీద క్వశ్చన్స్ ప్రీవియస్ ఏమైనా ఎగ్జామ్స్ వచ్చినాయా? Okay. So or is visualizing the board here. Board కనపడుతుంది మీకు everyone? Yeah. Okay. So here the topic, the syllogism. ఒకసారి నోట్స్ లో రాసుకోండి. సిల్లాజిజం దీన్ని లాజికల్ కంక్లూజన్స్ అని రాసుకోండి. కంక్లూజన్స్, లాజికల్ కంక్లూజన్ చేసే సిల్లాజిజం ఆర్ లాజికల్ డిడక్షన్స్ అన్నారు. లాజికల్ డిడక్షన్స్ మనం తెలుగులో అంటే జనరల్ గా ఈ కంక్లూజన్స్ చాలా మంది తెలుగులో చాలా రకాలుగా
తీర్మానము అంటాము, లాజికల్ తీర్మానాలు, తార్కిక తీర్మానాలు అంటారు. ఇవన్నీ కంటే ఇంగ్లీష్‌లోనే కొంచెం 2, 3 వర్డ్సే ఉంటాయి. అది ఇంగ్లీష్‌లో నేర్చుకుంటానికి బెటర్. అందరూ కూడా ఈ టాపిక్‌ని ఇంగ్లీష్ యూసేజ్‌తోనే చేయండి. రైట్. సో, ఎందుకంటే అందరి ట్రాన్స్‌లేషన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. 2 కరెక్ట్‌గా రివర్స్‌లో ఉంటాయి. దట్ మీన్స్ ఏం లేదు. సింపుల్‌గా ఒక వర్డ్ కూడా చెప్తాను. ఏ ఈస్ ద సన్ ఆఫ్ బి. ఏ ఈస్ ద సన్ ఆఫ్ బి. దీన్ని పద్ధతిగా ట్రాన్స్‌లేట్ చేయాలంటే బి యొక్క కొడుకు ఏ. కొడుకు ఏ అని రాస్తాం కదా! సో, పూర్తిగా రివర్స్ అవుద్దనమాట. అందుకు మీరేం చేస్తారంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ కొ ఈ ఈ చాప్టర్‌ని ఇంగ్లీష్‌లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని దీన్నే తెలుగులో దాన్ని ఏ బి యొక్క కొడుకని రాస్తారు. అది చదువుతున్నప్పుడు ఏ బి యొక్క కొడుకని రాస్తారు. సంథింగ్ వెంట్ రాంగ్. బోర్డ్ కనపడుతుందా? 1 second. I will take the PDF of the death class. Hold a minute. Hold. I'll take the new file because whiteboard problem I have first. So everybody came to class. Hmm. Right. The basics. Yeah. Okay. మనం దీనికి వచ్చేద్దాం. Just observe. Right. So we are dealing about the syllogism, right? Logical deductions or logical conclusions. ఈ లాజికల్ అనే వర్డ్ కి రైట్ దెర్ రైట్ ఇప్పుడు ప్రతి
మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రియల్ వరల్డ్ లో ప్రతిదాన్ని లాజికల్ గానే మాట్లాడుతూ ఉంటారు. ఒకడు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పారంటే, ఇప్పుడు నిన్న కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి. కర్ణాటక ఎలక్షన్ జరిగిన దాంట్లో సంబడి ఒక విన్నర్స్ ఏం చెప్పారు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇది సేమ్ మళ్ళీ తెలంగాణ కూడా రిపీట్ అవుతారు అని దే టేకెన్ దట్ కన్క్లూజన్ ఫ్రమ్ దట్ దేర్ విన్. వాళ్ళ విన్ లోంచి ఇది కన్క్లూజన్ తీసుకున్నారు. కొంతమంది ఏమో ఇది రిపీట్ కాదు అనే పాయింట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంట. ఆర్గ్యుమెంట్ ఎక్కడైతే మనం చర్చిస్తున్నామో ఆ పాయింట్ లో మనం మాట్లాడాల్సిన మాట్లాడుతున్నాం. మరి అంటే ఇప్పుడు కర్ణాటక విషయం కర్ణాటక గురించి మాట్లాడాలి తప్ప ఆంధ్ర గురించి మాట్లాడకూడదు, తెలంగాణ గురించి మాట్లాడకూడదు. బికాస్ ద పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ డిఫరెంట్, ప్లేసెస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ డిఫరెంట్. మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవుతుంది. ఒకసారి ముందు మనం మన క్లాస్లోనే ఇప్పుడు సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అన్నాను. సమ్ స్టూడెంట్స్, రైట్? సమ్ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్. ఓకే, ఇది మీకు ఇచ్చిన ఒకటి అన్నాను. ఎందుకంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ టు వన్ కన్క్లూజన్, రైట్? సో సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఓకే, బేస్డ్ ఆన్ మై దిస్ థింగ్, రైట్? Based on this one, what you can infer from my statement? Not all students are. Okay, first conclusion, yes. చెప్పు. ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. Yeah, this is the statement. Not all. First conclusion, what you can draw? Not all students. Or intelligent. Okay, ఇంకా మీకు ఏం Some students are few dumb. students are what you can conclude? What few students are Not intelligent and dumb. Few students are conclusions you can draw from my statement. Some students are intelligent. Intelligent కాకుండా వేరే వాళ్ళు. Some students are intelligent, some students are mischievous అంటావా? అలానే కాదు. అంతేనా? Few students are not intelligent. Not intelligent. Okay. Okay. Is ఒకటి. So Teja gave this conclusion. Any else? Anybody else? Stupid అంట సార్, నాట్ ఇంటెలిజెంట్ కి స్టూపిడ్ అంట. Stupid అన్నా? Okay. నాట్ రేషనల్. సో ఓహో అట్లా వచ్చావా? సమ్ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్ అంటావు, అంతేనా? అంతే. సమ్ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్. ఓకే, లేదా పూర్ అని కూడా అనొచ్చా సార్? సమ్ స్టూడెంట్స్ ఆర్ పూర్. ఓకే, సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ కాబట్టి సమ్ స్టూడెంట్స్ ఆర్ పూర్ అని. ఓకే, అంటే పూర్ ఇన్ ఇంటెలిజెన్స్. Some students are some students are not intelligent. Poor in intelligence. Okay, some students are what is it? Some students are not interactive. Some students are not interactive. Intelligence ki interactive difference. Okay, some students are not అంటే ఇంటరాక్టివ్ అంటే ఇప్పుడు ఇంటరాక్టివ్ అనా? సంబడి సెట్. ఓకే,
పాయింట్ ఈస్ అంతేలే. ఇప్పుడు నేను ఇచ్చిన ఇప్పుడు దిస్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ లో సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అని నేను అన్నప్పుడు మీరు యూ కెన్ టేక్ ఆల్ దీస్ మీనింగ్స్ కదా. ఇంకేదన్నా చెప్పగలుగుతారా ఎనీబడి? రైట్, నాట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఒకటి, few students are not intelligent, some students are stupid, some students are poor intelligence, some students are not what is it? Interactive, sir. Interactive, yeah. Some students are not interactive. Okay, then okay, that's it. Non-rational. 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 Okay. అవును సార్. ఓకే. బేసికల్ గా నా రెగ్యులర్ గా నేను స్టూడెంట్స్ అడిగితే ఈ ఫస్ట్ 2 చెప్తారు, కానీ ఈ చాలా చెప్పారు ఈరోజు. ఈ గాట్ ఎక్స్ట్రా 4 ఆల్సో. నౌ దిస్ మచ్ ఇస్ ఎనఫ్, రైట్? ఇప్పుడు నౌ ద కేస్ ఈస్ సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అంటే, రైట్, దాని నుంచి మీరు డైరెక్ట్ చేసిన అన్ని కూడా అన్ని తప్పే, ఇవన్నీ తప్పే. ఓకే, సో ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ మైండ్ అన్నమాట. దిస్ రిఫ్లెక్ట్స్ అవర్ మైండ్. ఈ రోజుల్లో మనం టీవీలు చూస్తున్నా, సెల్ ఫోన్ చూసి మనం సీరియల్స్ చూస్తున్నా, వీటన్నిటి ప్రభావం దీని మీద ఉందన్నమాట. ఇవన్నీ అలాగే అనిపిస్తాయి కదా అని అనిపిస్తాయి, కానీ కాదు. ఇవి నేను చెప్పింది ఒక పాజిటివ్ వర్డ్, సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అన్నా. దీన్ని ఈసీ హౌ యూ హ్యావ్ టేకెన్ దట్ వన్, రైట్? ఈసీ దిస్ వన్, ద ఫస్ట్ వన్, నాట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్. అసలు నెగిటివ్ గా నేను అసలు మాట్లాడాను స్టూడెంట్ గురించి. అసలు నెగిటివ్ గా నేను స్టూడెంట్ తో మాట్లాడాను. నెగిటివ్ గా అసలు వాళ్ళని అన్నాను ఏమనలేదు. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అన్నా. మీరే నాట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అని, దిస్ ఈస్ కాల్డ్ పెసిమిస్టిక్ వ్యూ అనమాట. సో నెగిటివ్ గా మాట్లాడడం అనేది అదే దిస్ షోస్ యువర్ ఎమోషనల్ దిస్ మన మైండ్ సెట్ అనమాట. అది అలా ఉంటుంది అనమాట. జనరల్ గా అందరికీ వచ్చేసే అందరి ప్రాబ్లమే యాక్సెప్టబుల్ గా ఉంటుంది దాని కంక్లూజన్, బట్ నాట్ ట్రూ. ఓకే, ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడాను. నేను మాట్లాడితే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఇంటరాక్టివ్ ఉన్నారో వాళ్ళు సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అని చెప్పాను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కదా. I don't know about the others who are not intelligent or intelligent. I don't know about that one, right? సార్ వాయిస్ రావట్లేదు. Okay. సార్ వాయిస్ వినిపిస్తుందా? Yeah, now it is okay, no? Is it okay? ఓకే సార్, ఓకే. Right. See, whenever నేను పాజిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అన్ని నెగిటివ్ కంక్లూజన్స్ డ్రా చేశారు. నాట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్. అసలు ద స్టూపిడిటీ ఛాన్స్ ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. నేను ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టూపిడిటీ అనేది దట్ ఈస్ డిఫరెంట్ డిస్కషన్ అనమాట. సమ్ స్టూడెంట్స్ ఆర్ పూర్ ఇన్ ఇంటెలిజెన్స్ అని అన్నాం. ఓకే, పూర్. ఇప్పుడు సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఇట్ మీన్స్ ఏ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ సెన్స్ ఇక్కడ కూడా నేను ఉపయోగించలేదు. సో యూఆర్ సేయింగ్ ఇట్ ఇస్ పూర్ మీన్స్ ఏ నెగిటివ్ సెన్స్. అగైన్ సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంటరాక్టివ్. అసలు ఇంటరాక్టివ్ గురించి నేను అసలు మాట్లాడలేదు, బట్ ఈవెన్ దెన్ యూ హావ్ టేకెన్ దట్, రైట్? ఇవన్నీ కూడా మీరు మీ స్కూల్లో కానీ ఎక్కడన్నా ఉంటే టీచర్స్ విల్ డ్రా లైక్ దిస్.
దే టీచర్స్ మీరు చెప్పలేదు కాబట్టి సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, సో సమ్ ఆర్ నాట్ ఇంటరాక్టివ్, ఇలా మాట్లాడుతూ ఉంటారు స్కూల్స్ లో, కాలేజెస్ లో. అవి తీసుకోవడానికి లేదు ఇక్కడ మనం. సో వీ షుడ్ నాట్ టేక్ ఆల్ దీస్ ఇంటూ క్రైటీరియా. సో మరి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలంటే ఈ స్టేట్మెంట్ లో ఉన్న పాజిటివిటీ ఉన్నాయని తీసుకోవాలి తప్ప నెగిటివిటీ తీసుకోకూడదు. ఇఫ్ దట్ ఈస్, ఇఫ్ ఐ సే నెగిటివ్, దెన్ యూ కెన్ టేక్ నెగిటివ్ కన్క్లూజన్. సో ఇఫ్ యూ సే పాజిటివ్ అని పాజిటివ్ కన్క్లూజన్స్ తీసుకోవాలి. పాజిటివ్ స్టేట్మెంట్ కి పాజిటివ్ కన్క్లూజన్ తీసుకోవాలి. రైట్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ వీఆర్ డూయింగ్ ద మిస్టేక్, అది ముందు జాగ్రత్త పడితే దెన్ కమ్ టు ద. ఇక్కడ సమ్ అనే వర్డ్ చూడండి, ఇక్కడ సమ్, ద సమ్ మీన్స్ వాట్ అంటే, సమ్ మీన్స్ ఆల్ అనే దాంట్లో ఒక సపోజ్ దిస్ ఇస్ ఆల్ లో కొంత భాగాన్ని సమ్ అంటాం. దిస్ ఇస్ సమ్. నో అంటే దర్ ఈస్ నథింగ్ బట్, ఈ సర్కిల్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇక్కడ ఉంటే ఇదంతా నో, లోపల ఉన్నదంతా సమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటైర్ సర్కిల్ రిప్రజెంట్స్, దెన్ ఇట్స్ కాల్డ్ ఆల్. ఓకే, ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ విషయాలు చెప్పేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు మూడే మూడు కేసెస్ ఉంటాయి. ఏంటి అని అంటే, దట్ ఈస్ యూ కెన్ సే క్వాంటిఫై. దట్ ఈస్ ఏదైనా విషయం చెప్పేటప్పుడు క్వాంటిటీ విషయంలో చెప్పేటప్పుడు, క్వాంటిటీ స్పెసిఫిక్ గా క్వాంటిటీ విషయంలో చెప్పేటప్పుడు, రైట్, సే దట్ ఈస్ యువర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ 0%, మినిమం, మాక్సిమం 100%. మీరు చెప్తే 0% అన్న చెప్పాలి, అంటే నో మార్క్స్ ఐ గాట్, సో యు ఆర్ ద పర్సన్ యూ గాట్ నో మార్క్స్ అన్నని చెప్పాలి. అండ్ 100% ఐ గాట్, దట్ మీన్స్ ఆల్ మార్క్స్ ఐ గాట్ అని మొత్తం వచ్చినాయి అన్నని చెప్పాలి. లేదా సమ్, మేబీ యూ గాట్ 70% మార్క్స్, సమ్ మార్క్స్ యూ గాట్, సో టోటల్ మార్క్స్ లో కొన్ని మార్క్స్ యూ గాట్, సో దిస్ వన్ ఆల్సో సేల్స్. ఏదైనా ఒక క్వాంటిఫై చేసేటప్పుడు, క్వాంటిటీ గురించి మాట్లాడేటప్పుడు ఈ మూడు సిచ్యువేషన్సే ఉంటాయి. ఏంటి? నో మార్క్స్ ఐ గాట్, సమ్ మార్క్స్ ఐ గాట్, ఆల్ మార్క్స్ ఐ గాట్, అంతే కదా. సో వీ కెన్ సే ఓన్లీ దీస్ 3 సిచ్యువేషన్స్ విల్ బి దేర్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేసెస్. క్వాంటిఫైయింగ్ చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది కదా. మీరు మాట్లాడేటప్పుడు కూడా, మీరు మాట్లాడే ఏ స్టేట్మెంట్, ఈవెన్ స్టేట్మెంట్స్, మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఎలా? ఆల్ ఇండియన్స్ ఆర్ రిచ్, లేదా సమ్ ఇండియన్స్ ఆర్ రిచ్, ఆర్ నో ఇండియన్ ఈజ్ రిచ్, ఇలా చెప్పచ్చు అంతే, ఏదేమైనా. మరి సమ్ లో 90% అన్నారు, 90% అన్నప్పుడు 90% కూడా యూ షుడ్ సే, ఈజ్ ఇట్ 90% ఈజ్ ఆల్ ఆర్ సమ్? Is it 90% is all or some? Some, that is, it is some, just some. 99% also? Some. That is, 100% అయినప్పుడే all అని వస్తుంది తప్ప, this is 100% అన్నప్పుడే all అవుతుంది తప్ప, otherwise it is some. Even 1% is what? Some, that is some. Okay. ఇప్పుడు నౌ వి గాట్ ఏ ఐడియా. ఏదైనా ఒక విషయాన్ని క్వాంటిఫై చేసేటప్పుడు మూడు సిచ్యువేషన్స్ ఉంటాయి. 10th క్లాస్ లో వెన్ డయాగ్రామ్, మీరు సెట్ థియరీ నేర్చుకుని ఉంటారు. అలాంటప్పుడు ఆ వెన్ డయాగ్రామ్స్ పద్ధతులను చెప్తున్నాను ఇక్కడ. దిస్ ఫస్ట్ వన్ వాట్ వి కాల్ డిస్జాయింట్ సెట్స్ అంటాం, రైట్. ఇది ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటాం, ఇంటర్సెక్టింగ్ కదా, ఇంటర్సెక్టింగ్, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇది కూడా ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, అండర్స్టూడ్. సో 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా క్వాంటిఫై చేసేటప్పుడు మూడే ఉంటాయి. రైట్, దీని పేర్లు ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ లో మనం మార్చుకుందాం. వీటి పేర్లు, వీటికి ఏం పేరు పెడదాం అంటే, ఆల్, సమ్, నో. ఏదైతే ఉందో ఇందాక అన్నాం కదా, ఆల్, సమ్, దిస్ ఈస్ స్టేట్మెంట్. నో స్టేట్మెంట్ అంటాం, నో స్టేట్మెంట్. ఇది సమ్ స్టేట్మెంట్, and this is all statement. So let us start our discussion. The logical conclusions, from where we have to draw conclusions. దేని నుంచి మనం conclusions draw చేయొచ్చు అంటే, from 3 statements we can draw conclusions. మీ ఏదైనా సరే
ఏ స్టేట్మెంట్ అయినా సరే మూడు ఏ కంక్లూజన్స్ అయినా సరే మూడు స్టేట్మెంట్ నుంచి డ్రా చేస్తాం. దట్ ఈస్ వన్ ఇస్ వాట్ ఆల్ స్టేట్మెంట్, సమ్ స్టేట్మెంట్, నో స్టేట్మెంట్. యూ రైట్ దిస్ వన్, అందరూ ఇది రాసుకోండి. త్రీ స్టేట్మెంట్స్ టు మేక్ కంక్లూజన్స్ అన్నాయి పైన. ఇంతే, మన ఇంగ్లీష్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. కంక్లూజన్స్ మూడు స్టేట్మెంట్లు, కొన్ని కంక్లూజన్స్ కావాలంటే మూడు స్టేట్మెంట్లు ఉండాలి. ఏంటి అంటే ఆల్ స్టేట్మెంట్ అన్నా ఉండాలి, సమ్ స్టేట్మెంట్ అన్నా ఉండాలి, ఆర్ నో స్టేట్మెంట్ అన్నా ఉండాలి. దేనైనా ఇలా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు వాట్ ఈస్ ఆల్ స్టేట్మెంట్ అంటే, ఆల్ స్టేట్మెంట్ మీన్స్ ఆల్ ఇండియన్స్ ఆర్ రిచ్ అన్నర్స్. ఆల్ ఇండియన్స్ ఆర్ రిచ్. ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఆల్ స్టూడెంట్స్ ఆర్, ఓకే ఇందాక సమ్మన్నాము, ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అని. ఇలాంటివన్నిటినీ కూడా, ఇలాంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా ఆల్ స్టేట్మెంట్ అంటాం. ఆల్ అని యూజ్ చేస్తాం. మరి వీటికి డయాగ్రామ్ ఎలా ఉంటుంది, మనం తర్వాత మనం వాటిని యూజ్ చేసుకుంటూ వాటి మీడియేషన్తో కొన్ని కంక్లూజన్స్ డ్రా చేయాలి. కాబట్టి ముందు డయాగ్రమాటిక్ వెన్ డయాగ్రామ్. ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఆల్ ఈజ్, ఇప్పుడు థర్డ్ వన్, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ టేక్ ద సర్కిల్ ఆఫ్ ఏ అండ్ ద సర్కిల్ ఆఫ్ ఏ ఈజ్ ఎన్క్రోచ్డ్ బై బి. బితో ఎంక్రోచ్ అయిపోయి మొత్తం ఎన్గల్ఫ్ అవడం అన్నమాట. ఆల్ ఏస్ ఆర్ బీస్. బి అన్ని కూడా ఏలో ఉన్నాయి, సరే ఏ అన్ని కూడా బిలో ఉన్నాయి. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఏ తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు. ఓకే, ఇప్పుడు ఇది సిచ్యువేషన్. ఇది ఈ సర్కిల్ ఎగ్జాక్ట్గా ఇలా రాసుకోండి. పుట్ సమ్, కొంచెం ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోండి, కొంచెం లైట్గా ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇవ్వండి, సో దట్ తర్వాత చూద్దాం దాని సంగతి. కమింగ్ టు ద సమ్ పార్ట్. సమ్, ఇప్పుడు సమ్ ఇండియన్స్ ఆర్ రిచ్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఆర్ సమ్ ఏస్ ఆర్ బీస్. వీటన్నిటికీ ఆల్వేస్ యూ హ్యావ్ టు డ్రా దిస్ డయాగ్రామ్ ఓన్లీ. ఏ డయాగ్రామ్ అంటే సమ్ ఏస్ ఆర్ బీస్. సో ఇక్కడ యు షేడ్ ద పోర్షన్. ఇవి ఏలు, ఇవి బీలు. దేని గురించి మాట్లాడుతున్నారంటే, మీరు ఏలు గురించి మాట్లాడలేదు, బీలు గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఇవి సమ్ ఏస్ ఆర్ బీస్. ఇంటర్సెక్షన్ పాయింట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు వీరితో షేర్ చేసేది. ఇందాక డయాగ్రామ్ లో ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నప్పుడు ద ఆర్గ్యుమెంటింగ్ పాయింట్ ఆఫ్ ఈజ్ దిస్ ఏరియా. అన్ని ఏలు బీలు అయిపోయాయి కాబట్టి ఈ బీలు, ఈ బీలు, ఏ బీలు, ఏలో ఉన్న బీలు అంతే. మీరు బి గురించి మాట్లాడితే ఏ లోపల ఉన్న బీ గురించి మాట్లాడాలి తప్ప ఈ ఏరియా మనకు సంబంధం లేదు. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్ మీన్స్ you have to take the situation of only this circle ante. Okay, then come to the no part. I think andarki adharante no anedante no A is B ante kada. No A is B annappudu ela rastam ante A and B are disjoint sets laga rayandi. No A is B, no A is B. వీలైతే ఇప్పుడు ఇవి మరి మధ్యలో ఏం చేయాలంటే, మీరు ఇట్లాగా ఒక రాడ్ లాగా పెట్టేసేయండి, ఒక లైన్ పెట్టేసి దే ఆర్ నాట్ కనెక్టెడ్, రైట్, దే ఆర్ నాట్ కనెక్టెడ్ అని పెట్టుకోండి.
దే ఆర్ నాట్ కనెక్టెడ్. సో ఫైనల్ గా వాట్ ఇస్ ఇక్కడ ఒకసారి నో ఏఈస్పి అనే దగ్గర మీరు యూ టేక్ దట్ వన్, ఇక్కడ షేర్ చేయండి నో ఏఎస్బి దగ్గర ఇక్కడ షేర్ చేయండి. షేరింగ్ మస్ట్ బి డన్ ఫర్ బి. ఓకే, స్టాండర్డ్ డయాగ్రామ్స్ ఈ మూడే కనపడాలి మీ నోట్స్ లో కానీ ఎప్పుడైనా. ఆల్ ఏఎస్ఆర్బిస్, సమ్ ఏఎస్ఆర్బిస్, నో ఏఎస్బి. ఈ మూడు తప్ప వేరే కన్క్లూజన్స్ వేరే స్టేట్మెంట్స్ నుంచి మనం డ్రా చేయలేము, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ నుంచి ఈ మూడు తప్ప ఇంకెక్కడ వేరే వాటి నుంచి మనం డ్రా చేయలేము, చేయకూడదు అంతే. రైట్, ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్స్ అసలు ఉండదు సార్, ఏబిసి అనేది అదే అంటే అవి క్వాంటిఫైయింగ్ విత్ ఓన్లీ కంపారిజన్ విత్ సెకండ్ వన్ వస్తుంది. సబ్జెక్ట్ ప్రెడికేటే ఉంటుంది ఎప్పుడైనా. ఒక ఇంగ్లీష్ మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ప్రెడికేటే ఉంటుంది. అయితే బిఎన్సి విల్ బి దేర్ సో దట్ విల్ డూ ఫర్ ఏఎన్సి. దోస్ ఆర్ డిఫరెంట్, అవి కాంబినేషన్స్ అంతే తప్ప ఏ టు బి అండ్ బి టు సి ఉన్నప్పుడు అప్పుడు ఏ టు సి ఏంటి అనేది వి డూ దట్ వన్ లేటర్. ముందు మాత్రం ఎనీ స్టేట్మెంట్ మీరు తీసుకునేటప్పుడు స్టేట్మెంట్స్ కెన్ బి డన్ ఓన్లీ బిట్వీన్, దట్ ఈస్ ఆల్, సమ్ అండ్ నో, బిట్వీన్ ఎనీ టూ క్వాంటిఫైర్స్ మధ్యన ఎప్పుడు ఇవే ఉంటాయి అన్నమాట. రైట్, సో ఐ థింక్ ఇచ్చిన దానికే పర్యాయ పదాలు కనుక్కోవాలి. ఇచ్చిన వాటికే మనం నానార్థాలు పర్యాయ పదాలు కనుక్కోవాలి. అది బయట జోలికి ఇవ్వని దాని గురించి ఆలోచించి మాట్లాడకూడదు. సార్ పర్యాయ పదాలు అంటే ఆపోజిట్ వర్డ్స్. పర్యాయ పదం అంటే ఆపోజిట్, సినానిమస్ గా ఉండాలి అంతే తప్ప. అంటే మళ్ళీ మీరు సినానిమస్ అనగానే వెంటనే వాటి జోలికి వెళ్ళదు. స్వీట్ అనగానే నెక్టర్ ఇట్లా వెళ్ళకుండా, పాయింట్ ఇస్ దట్ దాంట్లో నిగూఢమైన పాజిటివిటీని చూడాలి అంతే. దానికి సంబంధించిన విషయాలు తెలియాలన్నమాట. ఏంటి అవనంటే, ముందు ఈ మూడు స్టేట్మెంట్స్ రాసుకున్నారా? ఆల్ స్టేట్మెంట్, సమ్ స్టేట్మెంట్, నో స్టేట్మెంట్. ఎనీ డిస్కషన్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఆఫీసర్లు అయ్యేటప్పుడు, ఆఫీసర్ అవ్వడం చేసిన తర్వాత మీరు పబ్లిక్ తో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సార్ ఈరోజు రాడు అనకూడదు. సార్ సపోజ్ సార్ ఈజ్ అబ్సెంట్, ఈరోజు రాదని మీరు అనకూడదు. దట్ ఈస్ కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. నెగిటివిటీ కాన్సెప్ట్ లో ఈజ్ అబ్సెంట్ అని చెప్పాలి. ఈజ్ అబ్సెంట్, దట్ ఈస్ వస్తారు, లేట్ గా వస్తారు అంతే తప్ప రాడు. వస్తారో రాడో తెలియదు అన్నాను అనుకోండి, ఇట్ గోస్ ఏ నెగిటివ్, కొన్ని నెగిటివ్ దీనికి వెళ్ళిపోతాయి అనమాట. అవి పాయింట్, క్యాచ్ పాయింట్. రైట్, సో పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు చాలా పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడైనా పాజిటివ్ కాన్సెప్ట్ రాదు. నెగిటివ్ అంటే ఎస్ ఈరోజు క్లోజ్ చేస్తున్నాం, ఎస్ వీఆర్ క్లోజింగ్ టుడే అని చెప్పచ్చు. 4:30 క్లోజ్ అయిపోయింది బ్యాంక్, దట్స్ క్లోజ్ అని చెప్పచ్చు. ఉంటుందో ఉండదో చెప్పలేమండి, ఇలా మాట్లాడకూడదు. రైట్, బీ క్లియర్ అబౌట్ యువర్ వర్డ్స్ వైల్ యు ఆర్ దట్ ఈస్ డీలింగ్ విత్ ద పబ్లిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఈరోజు పేపర్లో చాలా వచ్చుంటాయి చూడండి. న్యూస్ పేపర్లో విన్ అనేది కర్ణాటకలో విన్ అయింది కాంగ్రెస్. కానీ ఎవరి కంక్లూజన్స్ వాళ్ళు డ్రా చేస్తారు. సాక్షిలాగా వాడు ఇష్టం వాడు, ఈనాడు లాగా ఎవరి కంక్లూజన్స్ లో వాళ్ళు చేస్తారు తప్ప అది నిజమా కరెక్ట్ అంటే నిజం కాదు. అయింది ఎవరిదో ఒకటి నిజం అవుతుంది తర్వాత, మిగతా ఎవరిదో తప్ప అని అంటే తప్పే. కానీ మనం వింటాం అంతే. వాటిని చూసి కంక్లూజన్ డ్రా చేసుకుంటా ఉంటారు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని డ్రా చేసుకుంటారు. కొంతమందికి ఏబిఎన్ ఛానలే బాగుంటుంది, కొంతమందికి తెలంగాణ టీ న్యూస్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళకి అది అంతే తప్ప ఇట్ ఇస్ నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంక్లూజన్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ చేసింది. అందుకని ఎగ్జిట్ పోల్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పింది అందుకనమాట. రైట్,
పాయింట్ అండర్స్టూడ్. ఓకే, ఇప్పుడు లెట్ us కమ్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు చెప్పండి, స్టేట్మెంట్స్ సిల్లాజంలో స్టేట్మెంట్స్ ఏమింటాయి? ఆల్, సమ్, నో స్టేట్మెంట్స్. వీటి నుంచి యూ హ్యావ్ టు డ్రా ఆల్వేస్. యూ హ్యావ్ టు డ్రా ఆల్వేస్ ఓన్లీ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, నౌ కమ్ టు ద కేస్ ఆఫ్, ఇప్పుడు ఐ విల్ టేక్ ద కాంబినేషన్స్ ఎలా తీసుకుంటాం, రైట్? ఇప్పుడు there is a situation of all A's are B's and all B's are C's. Combinations అంటాం వీటిని. ఓకే, all A's are B's, all B's are C's ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ నుంచి what you can draw a conclusion between A and C. All A's are What you can conclude between A and C. Why? Because B is common. A to B, B to C. A to C కి ఏం డ్రా చేయొచ్చు? హౌ ఇస్ ఇట్ అంటే ఎందుకు అంటే సపోజ్ యు నో ద ఇన్ఈక్వాలిటీస్. A greater than B, B greater than C. Then what is the relation? What is the inequality or equality between A and C? And how you will draw? A greater than B greater than C and draw చేసి, oh, so that's why if A greater than B greater than C, definitely A greater than C అని చెప్తాం, అవునా కదా? సేమ్ స్టైల్ ఇప్పుడు దీంట్లో కూడా all A's are B's, all B's are C's. You draw the diagram for both of them and take one conclusion between A and C, a definite conclusion. ఇది definite గా ఉండాలి, right? Let us take the diagram. All A's are B's అంటే just now you learn that is all A's are B's. కొంచెం దగ్గరగా పెట్టి అలా రాయండి. Next is all B's are C's. All B's are C's. ఇది. So definitely what you can draw between A and C అంటే definitely it is all A's are. Can you say all A's are C's here? All A's are C's అని చెప్పచ్చా చెప్పలేమా? All A's Yes, are sir. all A's are C's అని చెప్ప. All C's are A's అని చెప్పచ్చా? All C's are A's. All C's are A's అని చెప్పచ్చా? చెప్పకూడదు సార్. చెప్పకూడదు. We should not do C's that. are A's. We Yes, can't sir. say all C's are A's. We can say all A's are C's. Right? So all A's are C's చెప్పచ్చు తప్ప all C's are A's చెప్పకూడదు. So understood the point? So the first you write that one. You write that is drawing definite conclusions between and రాసుకోండి. Drawing definite conclusions between two statements. రెండు స్టేట్మెంట్ల మధ్య, రెండు స్టేట్మెంట్ల నుండి ఖచ్చితమైన నిర్ణయాలు, డెఫినెట్ కన్క్లూజన్స్, ఖచ్చితమైన తీర్మానాల నుండి బ్రాకెట్లో కన్క్లూజన్స్ అని రాసుకోండి. Drawing definite conclusion between two statements. First ది ఇది రాసుకోండి. All A's are B's, all B's are C's. All A's are B's, all B's are C's.
Oh. Yes. Okay. Good. Coming to now. All A's are B's, all B's are C. Very good. So, జాగ్రత్త చేశారు. Now come to next one. ఈ డయాగ్రామ్స్ అన్ని స్టాండర్డ్ గా మీకు యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ while drawing some other cases. Okay, in the first conclusion, what you got from two combination, two statements nunchi oka conclusion draw chesam, right? Now let us take the next second group, that is all A's are B's. Right, that one. No B is C. All A's are B's and no B is C. Draw the diagram. I need a conclusion between A and C. I need a conclusion between A and C by removing B. Okay, A to C కావాలి. No AC. All A's, జాగ్రత్తగా డయాగ్రామ్ రాసి చెప్పాలి. All A's are B's and no B is C. No B is C means what? No B is C means B should not touch C. So you put one rod there. మధ్యలో ఒక రాడ్ పెట్టేసేయండి. They fencing is there. కలవకూడదు ఇద్దరు. BNC కలవకూడదు. BNC కలవకపోతే మరి లోపల ఉండే ఏ పరిస్థితి ఏంటి? Cతో కలవచ్చా కలవకూడదా? ఇప్పుడు నాకు చెప్పండి, ఏతో A and C, I need a conclusion between A and C. A and C కలవచ్చా? లేదు. No, sir. No, no. No, definitely not. కదా? So what you have to say is, ఇప్పుడు Bని C కలవనప్పుడు Aని C ఎలా కలుస్తాడు? No chance. కాబట్టి so no A is C. This is what you can draw. No A is C. So take that one. Definite conclusion between A and C is now no A is C. And responding. Can you say definitely or is it a possibility? Is it definite or possibility? Anybody? Definitely, sir. Definitely చెప్పచ్చు. 100%. Definite means 100% చెప్పచ్చు. You're right. No A is C. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు? బిలో ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు? సి ఇంటికి వెళ్ళకూడదు. రిలేటివ్ కాదు. సికి రిలేటివ్ కాదు. సికి రిలేటివ్ కాదు. ఎలా రిలేటివ్ అవుతుంది? రిలేటివ్ అంటే ఇలా Connection ఉండదు sir అసలు. Separate. ఎలాంటి రిలేషన్ లేదు సికి అప్పుడు ఇల్లుకి ఎలా ఉంటుంది? వీళ్ళు ఎలా ఉంటుంది రిలేషన్ వాళ్ళకి, అంతేనా? ఓహో, ఇది బాగుంది. బికి సికి రిలేషన్ లేనప్పుడు వీళ్ళిద్దరు బ్లడ్ రిలేటెడ్ అయినప్పుడు ఏ అండ్ సి బ్లడ్ రిలేషన్ ఉత్తేజ్ యా ఎస్. ఎవరు చెప్తున్నారు? ఎవరు? లేదు సార్, వైతరణి ఉందండి. చెప్పమ్మా చెప్పు. లేదు సార్, మా పాప వచ్చి మిమ్మల్ని చూసి గుడ్ మార్నింగ్ చెప్తుంది. గుడ్ మార్నింగ్ అంటుందా? ఓకే 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 రైట్. ఓకే ఓకే గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్. ఓకే, ఇప్పుడు సో ఎవరికి బ్లడ్ రిలేషన్స్ లో అంజుమ్ చెప్పింది బ్లడ్ రిలేషన్స్. ఓకే, బిఎన్సికి బ్లడ్ రిలేషన్ కానప్పుడు ఏఎన్సికి బ్లడ్ రిలేషన్ ఎట్లా అవుతారు? ఎక్సలెంట్ అంజుమ్. ఓకే, దట్ ఈస్. నేను ఇంకా మీ ఇంటికి మా ఇంటికి రాకూడదు ఇట్లాగా మాట్లాడదాం అనుకున్నాం, కానీ ఇది బాగుంది. బ్లడ్ రిలేషన్ కానప్పుడు వీళ్ళు ఎట్లా అవుతారు? డెఫినెట్లీ రైట్. గుడ్. సో ద సెకండ్ బ్యాచ్ ఆఫ్
ఈ ఆల్ అండ్ నో, ఆల్ ఏస్ ఆర్ బీస్, నో బిఈసి అన్నప్పుడు నో ఏ ఇస్ సి. ఇది డెఫినెట్ గా చెప్పొచ్చు. ఓకే, నౌ కమ్ టు ద థర్డ్ వన్. దట్ ఈస్ ఆల్ ఏస్ ఆర్ బీస్. జాగ్రత్తగా రాసుకోండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అండ్ సమ్ బీస్ ఆర్ సీస్. మీరు తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లోనే మీరు రాసుకోండి, ఇది మంచిది. ఎందుకంటే తెలుగులో కొన్నిసార్లు తప్పు చేస్తున్నారు ట్రాన్స్లేషన్ లో, అప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం. ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. అన్ని ఏళ్ళు బీలు అవుతాయి, కొన్ని బీలు సీలు, అంతే, సింపుల్. అన్ని ఏళ్ళు బీలు, కొన్ని బీలు సీలు. Some A's are C's. Some A's and C's. డెఫినెట్. It is there. రోజుకి ఇంప్రూవ్ అయిపోతుంది. జాగ్రత్త. ఇప్పుడు ఒక కొత్త విషయం. ముందు ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. రైట్, యు సీ, ఇప్పుడు ఇవన్నీ ఏలు, ఆల్ ఏస్ ఆర్ బీస్ అండ్ సమ్ బీస్ ఆర్ సీస్ అన్న. సమ్ బీస్ ఆర్ సీస్ అన్నప్పుడు యాక్చువల్ గా రైట్ ఇక్కడ బి ఈస్, ఈ సి అనేది, ఇక్కడ సి అనేది ఏని టచ్ చేసిందా? చేయలేదు. చేయలేదు. ఓకే, ఫైన్. సో వాట్ యు కెన్ డ్రా ఫ్రమ్ బిట్వీన్ ఏ అండ్ సి అంటే, ఏ అండ్ సి దగ్గర ఏం చెప్పచ్చు అంటే నో ఏఈసి అని ఒక కంక్లూజన్స్ డ్రా చేయొచ్చు. నో అంటే టచ్ చేయలేదు కాబట్టి, లేదా ఇది ఒకటి, ఈ కంక్లూజన్ ఒకటి డ్రా చేయొచ్చు, నో ఏఈసి, డోంట్ రైట్. ఓకే, నో ఏఈసి. కానీ సి అక్కడే ఉండాల్సిన పని లేదు. కొంచెం వెనక్కి జరగచ్చు. మేబీ సి కెన్ బి, ఇట్ కెన్ బి అలా రావచ్చు. ఇక్కడ కూడా సి వచ్చింది కదా. సో ఈ సి ఇలా ఉన్నప్పుడేమో ఇక్కడేం కంక్లూజన్ వచ్చింది మీకు? ఇక్కడేం కంక్లూజన్ వచ్చింది? సమ్ ఏస్ ఆర్, సమ్ ఏస్ ఆర్, Some C's are A's. some C's are A's, some C's are A's. Okay, some A's are C's or some A's are C's. Okay, see, అదన్నా వస్తుంది, ఇదన్నా వస్తుంది, బట్ we can't say, can we say definitely? No AC definite? No, possibility. No, sir. Some A's are C's is also possibility. If Yes. both are possibilities only but not definite. రెండు పాసిబిలిటీస్ తప్ప డెఫినెట్ కాదు. ఇఫ్ ద కేస్ ఈస్ లైక్ దిస్, మీరు ఒకటి కంటే ఎక్కువ కంక్లూజన్స్ డ్రా చేస్తున్నారంటే we can't say answer definitely. That's why no definite conclusion. You write it as ఇక్కడ రాయండి, no definite conclusion. ఖచ్చితంగా ఖచ్చితమైన నిర్ణయాలు మాత్రం చెప్పలేదు. No definite అని రాయండి. Conclusion. All A's are B's, some B's are C's కి no definite conclusion. కొంచెం జాగ్రత్తగా డయాగ్రామ్, కానీ డయాగ్రామ్ రాసేటప్పుడు ఏ డయాగ్రామ్ వేయాలంటే, సో యూ షుడ్ నాట్ టేక్ దిస్ డయాగ్రామ్. ఈ ప్రస్తుతానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ డోంట్ రైట్ ఎనీథింగ్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మాత్రం రాసుకోండి, ఇది మాత్రం రాసుకోండి. సార్, యా, అప్పుడు ఆప్షన్స్ లో ఐదర్ దిస్ ఆర్ దిస్ ఇస్ ట్రూ అని ఇస్తారు సార్. అవును, దానికోసం ఇప్పుడు మన ప్రయత్నం అంతా ఇప్పుడు అది చేయాలి. అంటే డెఫినెట్ కన్క్లూజన్ అన్నట్టు ఇవ్వరు, ఎప్పుడు ఇవ్వరు. అవునవును. అవును. ఇప్పుడు అందుకని మనం క్వశ్చన్కి వెళ్లే ముందు ఈ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోకుండా వెళ్ళకూడదు అన్నమాట. ఓకే. ఎప్పుడు కూడా చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే పాసిబిలిటీస్ ను కూడా డెఫినెట్ అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అవుతుంది కదా, ఇక్కడ ఎస్
నో ఏఈసి అవుతుంది కదా, అనిపిస్తుందా మీకు? నో ఏఈసి అయింది కదా, కానీ అది పాసిబిలిటీ అనే విషయం చాలా మంది తెలియదు అనమాట. అయింది కదా అని డైరెక్ట్ నో ఏఈసి అంటారు. వీ షుడ్ నాట్ డూ దట్. ఓకే, ఒక లెవెల్ దాటిన తర్వాత, ఇప్పుడు ఈరోజు డిస్కషన్ ఇప్పుడు 3 ఉన్నాయి, ఇంకొక 6 ఉన్నాయి అన్నమాట. ఆ 6 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్ లోనే వస్తాయి మీకు ఇవన్నీ కాంప్లిమెంటరీ పేర్స్ అని. సార్ మరి అక్కడ ఆప్షన్స్ లో ఇలా ఆ. ఉంటుందా నో అసలు డెఫినెట్ కన్క్లూజన్ అని? ఇప్పుడు అదేనమ్మా, ఇప్పుడు అసలు నువ్వు దాని గురించి ఇప్పుడు ఏం ఆలోచించద్దు. మీకు క్వశ్చన్ తెలుసు కాబట్టి మీరు సఫర్ అయ్యారనమాట, అంతే తప్ప బేసిక్స్ ముందు అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. నో డెఫినెట్ కన్క్లూజన్ అనే కాన్సెప్ట్ ఎందుకు నన్ ఫాలోస్ వస్తుందా? నన్ ఫాలోస్ ఉందా ఆప్షన్ లో? నన్ ఫాలోస్ అనేది వచ్చేది ఉత్తేజ్. ఎస్ సార్. అదే నో డెఫినెట్ కన్క్లూజన్. ఓకే. వస్తాయి, చెప్తాను నేను. నన్ ఫాలోస్ అనేది దట్ ఈస్ ఓకే, చెప్తాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఇట్ క్లియర్. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి కాంబినేషన్స్? 3 అయిపోయినాయి. ఒకసారి టేక్ దట్ వన్, ఒకసారి సైడ్ గా రాసుకోండి. ఆల్ సి ఏ టు బికి బి టు సికి చేసినప్పుడు వాట్ యు కెన్ కన్క్లూడ్ ఫ్రమ్ ఏ టు సి అనేది మనం చేస్తున్న పనులు ఇవన్నీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో ఏ టు బి, సెకండ్ స్టేట్మెంట్ బి టు సి, దెన్ వాట్ అబౌట్ ఏ టు సి కదా. ఇప్పుడు చెప్పండి, ఏ టు బి దిస్ ఇస్ ఆల్ ఏస్ ఆర్ బిస్, ఆల్ బీస్ ఆర్ సిస్. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఆల్ ఏస్ ఆర్ బిస్, ఆల్ బీస్ ఆర్ సిస్. అప్పుడు ఏమొచ్చింది ఆన్సర్ కన్క్లూజన్? ఆల్ ఏసార్ ఆల్ ఏస్ ఆర్ సిస్, ఆల్ ఏస్ ఆర్ సిస్ అని వచ్చింది. చూడండి ఒకసారి. ఓకే, దెన్ సెకండ్ వన్ ఇస్ వాట్? సెకండ్ వన్ ఈజ్ ఆల్ ఏసార్ all A's are C's, no, all A's are B's, నో బి all B's are C's. Sorry, ఏంటది? నో బిఈసి నో B's, నో B's అయినప్పుడు ఏమొచ్చినప్పుడు నో A's, నో A's వచ్చింది. చూడండి, నో A's వచ్చింది. థర్డ్ వన్ all A's are B's అండ్ సమ్ బీస్ ఆర్ సిస్ వచ్చినప్పుడు మనం కంక్లూజన్ డ్రా చేయలేము, అందుకని డాష్ దెర్ ఇస్ నో కంక్లూజన్. అది ఈ 3. నౌ వీ హ్యావ్ లెర్న్ దీస్ 3. ఇప్పుడు నౌ ద ఫోర్త్ వన్ ఈస్ సమ్ ఏస్ ఆర్ బీస్ అండ్ ఆల్ బీస్ ఆర్ సిస్. రాసుకోండి ఫోర్త్ వన్. సమ్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సిస్. మీరు పైన చూసుకుంటే సరిపోతుంది. ఈ సిరీస్ వన్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అని అర్థం. బట్ సమ్ ఏస్ ఆర్, ఈ వరుస అన్నిటికీ ఏ టు బి చూడాలి, ఇవన్నీ ఏ టు బి చూడాలి, ఈ వరుస అంతా బి టు సి చూడాలి అని అర్థం. బి టు సి, దెన్ కంక్లూజన్స్, డెఫినెట్ కంక్లూజన్స్ డ్రా చేయాలి. దట్స్ ఆల్. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అండ్ ఆల్ బీస్ ఆర్ సిస్. వాట్ యు కెన్ డ్రా ఫ్రమ్ దీస్ 2? సమ్ ఏసార్ డ్రా చేసి అందరూ డ్రా చేయండి, దెన్ యూ కెన్ కన్క్లూడ్. తొందర ఏం లేదు. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ పోర్షన్ షేర్ చేసుకోండి అందరూ. ముందు షేర్ చేయండి. ద ఆర్గ్యుమెంట్ పాయింట్ ఈస్ సమ్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సిస్, ఆల్ బీస్ ఆర్ సిస్. ఇవన్నీ ఆల్ బీస్ ఆర్ సిస్.
What you can draw conclusion between A and C? some A's are C. చెప్పచ్చా? All A, sir. Sir, some ways, sir. Some A's are C's ఏనా? Yes, Why sir. not all A's are C's? అవును సార్. సార్ కొంచెం పోర్షన్ కవర్ చేసింది కాబట్టి సమ్ వేస్ సార్. Hmm. సరే ఇలా డయాగ్రామ్ కాకుండా ఇంకోలా గీస్తే కూడా అప్పుడు ఏమో? ఎలా అంటావు? So, new students are there. యశ్వంత్ నువ్వే చెప్తున్నావా? యశ్వంత్ నువ్వే చెప్తున్నావా? ఇప్పుడు చెప్పింది Sir. నువ్వేనా? ఎస్ సార్. Okay, okay, right. Some A's are B's, all B's are C's. ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఇది అంత బాగాలేదు డయాగ్రామ్. ఓకే అయినా కానీ ఓకే. సమ్ A's are B's అన్నప్పుడు ఆర్గ్యుమెంటింగ్ పాయింట్ ఈస్ దిస్ వన్. ఆర్గ్యుమెంటింగ్ పాయింట్ ఈస్ దిస్ వన్ కదా. బట్ ఆల్ B's are C's అన్నప్పుడేమో ఇలా డ్రా చేసుకున్నాం. అప్పుడు డెఫినెట్లీ ఆల్ సమ్. ఇప్పుడు నా నీడ్ ఏ కంక్లూజన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్య కంక్లూజన్ కావాలంటే ఏ ఏది తీసుకోవాలి? ఆల్ ఏస్ తీసుకుంటామా, సమ్ ఏస్ తీసుకుంటామా? ఇట్ ఈస్ ఓన్లీ సమ్ ఏసే. ఆర్గ్యుమెంటింగ్ లో ఓన్లీ సమ్ ఏసే ఉన్నాయి కాబట్టి ఈ వీటి గురించి మాట్లాడాలి తప్ప అన్ని ఏడు గురించి మాట్లాడకూడదు. ఈ విషయాలు మాట్లాడి కొన్ని విషయాలు కొన్ని ఏలే. సో సమ్ ఏస్ ఆర్ సీస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ సమ్ ఏస్ ఆర్ సీస్. ఈ పాయింట్ అర్థమైంది అందరికి? ఎనీబడి? ఎస్. అర్థమైంది సార్. ఓకే. ఇక్కడ ద పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ some A's are B's and all ఓకే. మరి వెల్ ఇప్పుడు you see, you understand this one. ఇదేమో ఏ, ఇదేమో బి, లోపల ఉన్నది బి, ఈ బయట ఇది ఉన్నది సి. సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సమ్ ఏస్ ఆర్ బీస్ కి సమ్ ఏస్ ఇవి. ఆల్ బీస్ ఆర్ సిస్. అంటే బీస్ అన్ని కూడా సిలో ఉన్నాయి కాబట్టి బీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా సిస్ లో ఉన్నాయి కాబట్టి మనం రైట్ ఈ డయాగ్రామ్ ఇలా రాసాం. ఓకే. అండ్ సమ్ పీపుల్ గాట్ ఎ డౌట్, ఆల్ బీస్ ఆర్ సిస్ అంటే మరి ఈ సి ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు కదా అనేది కూడా డౌట్ వస్తుంది మీకు. ఏ డౌట్ వచ్చిందా? ఈ సి వచ్చిందా డౌట్? సో ఎందుకు రాకూడదు? అలా వచ్చిన అది కూడా ఆల్ బీస్ ఆర్ సిసే కదా అంటే ఎస్, దట్ ఈస్ ఆల్సో ఆల్ బీస్ ఆర్ సిస్. అంటే బి సర్కిల్ కి కింద ఏ సర్కిల్ వేసుకుంటే అప్పుడు మొత్తం వస్తుంది కదా సార్ అట్లా. ఇప్పుడు నేను ఐ విల్ డ్రా అనదర్ వన్ విచ్ ఈస్ డెఫినెట్లీ సి. ఇదిగోండి, ఇది కూడా ఆల్, ఇది ఒక సి వేర్ దిస్ సి, రైట్, దిస్ వన్, ఇది కూడా సి అనుకుందాం. ఈ రెడ్ వన్ ఇస్ ఆల్సో సి. మరి ఇది కూడా ఆల్ బీస్ ఆర్ సిస్ అని చెప్పొచ్చు కదా. ఆల్ బీస్ ఆర్ సిస్ అండ్ ఈవెన్ ఆల్ ఏస్ ఆర్ సిస్.
ఈ 2 డయాగ్రామ్ లో రెండు సరిపోయినాయి. ఆల్ ఏఎస్ఆర్సీస్ అని మనం ఇది ఏని కూడా ఎల్గల్ఫ్ చేసేసింది, ఏని కూడా మింగేసింది. ఇది సి బిని ఆల్రెడీ మింగేసింది. సో ఆల్ బీస్ ఆర్ సీస్ అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి ట్రూ, అండ్ ఈవెన్ ఆల్ ఏస్ ఆర్ సీస్ అని కూడా వచ్చేసింది కదా. మరి ఇప్పుడు కూడా ఈ డిస్కషన్ లో కూడా వాట్ యూ కెన్ సే డెఫినెట్లీ ఈస్, ఈ డయాగ్రామ్ లో కూడా వాట్ యూ కెన్ సే డెఫినెట్లీ ఈస్, ఇప్పుడు ఏం చెప్పొచ్చు? కెన్ యూ సే ఆల్ ఏఎస్ఆర్సీస్ ఈస్ డెఫినెట్? ఆల్ ఏఎస్ఆర్సీస్ ఈస్ డెఫినెట్? పాసిబిలిటీ చెప్పొచ్చు, బట్ కెన్ యూ సే డెఫినెట్లీ? నో. ఇప్పుడు కూడా ఏం చెప్పొచ్చు డెఫినెట్ గా అంటే? ఏం చెప్పొచ్చు? సమ్ ఏఎస్ఆర్ సీస్ మాత్రం ఆల్వేస్ ట్రూ. ఈ డయాగ్రామ్ కూడా సమ్ ఏఎస్ఆర్ సీస్ ఈస్ ఆల్వేస్ ట్రూ. Yes. Understood the point? Okay. Yes. I have taken the possibility case of C diagram, 2 diagrams వేసాను. ఒకటేమో intersecting one, the other one is engulfing A. ఈ రెండిట్లో కూడా what you got, that one is some A's or B's అనేది 100% అయ్యింది, అవుతుంది, 100% అవుతుంది. నాకు కావాల్సింది ఈరోజు డెఫినెట్ కన్క్లూజన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ పాసిబిలిటీస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఓన్లీ డెఫినెట్ కన్క్లూజన్స్. సో డోంట్ గో ఫర్ పాసిబిలిటీస్ అన్ని కూడా ఇట్స్ ఎ థ్రాష్. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ లో వచ్చే అన్ని కూడా ఇట్స్ ఎ థ్రాష్, రైట్? డెఫినెట్ తెలుసుకుంటే పాసిబిలిటీస్ అన్ని ఈజీగా ఉంటాయి, డెఫినెట్ మాత్రం ఫస్ట్ తెలుసుకోవాలి. సో అండర్స్టూడ్ ఎవరీవన్? ఓకే. Yes, sir. ఇప్పుడు మరి ఈ డయాగ్రామ్ ఇలా ఎందుకు వేయకూడదు? ప్రతిసారి ఇలా డయాగ్రామ్ వేయకూడదు ఇంకా. ప్రతిసారి ఈ రెడ్ లైన్ తో వేసేసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడైనా సరే ఇంకెట్లా చేయాలి అని అంటే, ఆల్వేస్ యూ కీప్ ఇన్ మైండ్, నెవర్ రైట్ యు రైట్ ఈ డయాగ్రామ్ తప్ప ఏది ఉండకూడదు మీకు, రైట్? ఓన్లీ ఈ డయాగ్రామ్ స్టాండర్డ్ డయాగ్రామ్ వేయాలి, ఇలాగే డయాగ్రామ్ వేయాలి. అండ్ దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాప్ కూడా ఉంచద్దు, ఈ గ్యాప్ కూడా ఉంచకుండా యూ ట్రై దట్ వన్, రైట్? ఇలాగే వేయాలి, ఇలా 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 రావాలి, దాంట్లో అనవసరంగా వెళ్ళకూడదు. ఇప్పుడు దీని కండిషన్ ఏంటంటే, మీరు రాయండి, కింద రాసుకోండి. టు డ్రా డెఫినెట్ కన్క్లూజన్స్, డెఫినెట్ కన్క్లూజన్స్ రావాలంటే, వెన్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు, వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించేటప్పుడు, టు డ్రా డెఫినెట్ కన్క్లూజన్స్, వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించేటప్పుడు లీస్ట్ కట్స్ మరియు మినిమం ఎంక్రోచ్మెంట్ ఉండాలి. లీస్ట్ కట్స్ మరియు మినిమం ఎంక్రోచ్మెంట్ ఉండాలి. తెలుగులో ఇంగ్లీష్ రాసుకోండి. while drawing definite conclusions, least cuts and minimum encroachment must be maintained while drawing Venn diagrams డ్రా చేసేటప్పుడు అలా ఉండాలన్నమాట. ఏంటి లీస్ట్ కట్స్, మినిమం ఎంక్రోచ్మెంట్? కట్స్ తక్కువ ఉండాలి. ఏంటి కట్స్ అంటే, ఇప్పుడు చూడండి, ఎప్పుడన్నా చూడండి, డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. దొరికింది కదా అని సికి దొరికిన ఆల్ బీస్ ఆర్ సీస్ కాబట్టి ఏని ఎంత పడితే అంత నేను కబ్జా చేస్తానంటే కుదరదు. ఎంక్రోచ్మెంట్ అంటే కబ్జా, రైట్? ఎక్కువ చేయకూడదు. కట్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఎక్కువ కట్స్, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి కట్స్. 4 కట్స్ వచ్చినాయి, అలా రాకూడదు. బొమ్మ ఎలా ఉండాలంటే ఇలా ఇలా లోపల నుంచి వచ్చేసి ఇలా వచ్చి అలా అలా వెళ్ళిపోవాలి. అప్పుడు కట్స్ తక్కువ ఉంటాయి, 2 వస్తాయి కట్స్. ఇది కూడా ఆల్ బీస్ ఆర్ సీసే, సో లీస్ట్ కట్స్ ఉండాలి. మేము ఇప్పుడు ఎన్ని కట్స్ వచ్చినాయి? ఓన్లీ 2 కట్స్ వచ్చినాయి.
ఎంక్రోచ్మెంట్ కూడా తక్కువైంది. ఇదంతా మనం ఎంక్రోచ్ చేయాలి. ఇప్పుడు ఇందాక ఎంక్రోచ్ చేస్తాం, అలా చేయకూడదు. సో డయాగ్రామ్ ఎలా ఉండాలి పర్ఫెక్ట్ గా, దట్ ఈస్ ఒకటి వేసి ముందు సమ్ రాసేసి తర్వాత ఆ సర్కిల్ నుంచి బేస్ చేసుకుంటూ అక్కడికి వచ్చేయాలి, ఇక్కడ రావాలి. అది సో యు డ్రా ద డయాగ్రామ్, జాగ్రత్తగా అలా రాస్తే కన్ఫ్యూజన్ ఉండవు, వేరే కన్ఫ్యూజన్స్ ఏమి రావు తర్వాత. ఓకేనా? అండ్ యూజ్ ఆల్వేస్ షేడింగ్ పోర్షన్ షేడ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. దేనికి సమ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడల్లా, సమ్ కన్క్లూజన్ వచ్చినప్పుడల్లా ఇలా డ్రా, కొన్ని రోజుల యు డ్రా దిస్ వన్, తర్వాత మీకే అర్థమైపోతుంది. వన్స్ యు గాట్ ద కాన్ఫిడెన్స్. ఓకే, నౌ ఫోర్త్ దాంట్లో చాలా ఎక్కువ తెలుసుకున్నారు, రైట్? నౌ కమ్ టు ద ఫిఫ్త్ వన్. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? సమ్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్. ఏమని అర్థం? Some A's are C's. Some A's are C's. Some A's. Some ఆలోచనప్పుడు some వస్తుంది. Yeah. Now remove all these things and go with the fifth one. Fifth one. Some A's are B's and no B is C. Some A's are B's and no B is C. Draw the diagram. I will ask each and everyone, hold on for your answers. ఏం వచ్చిందో చూద్దాం. ఇప్పుడు how many are ready to give answers? Just raise the hand. అందరూ లైన్ లో ఉన్నారా? ఓకే, యశ్వంత్ ఈజ్ రెడీ. ఇంకా తేజ రెడీ. ఓకే, ఇంకా రైజ్ ద హ్యాండ్. Okay, what is answer? What is your answer, Yashwant? Sir, some portion of A is covered by B, sir, and A, B ki C ki sambandham లేదు, sir, separate. Okay. So what you can draw? Sir, A ki B ki కొంచెం interaction means కొంచెం మైనర్ కట్ ఉంటుంది, sir, less encouragement. Okay. B ki అసలు ఏ ఉండదు, but separate ఉంటుంది, sir. So with this one, what you can say? What you can say conclusion between A and C? No A is C. No A is C, sir. No A is it. So some A's are B's, and I can say here, okay, you have drawn one, that is idena diagram basically. Yes, sir. And ఇదే కదా? ఓకే, గుడ్. Anybody else? అదే వేసాం సార్. అందరూ అదే చేశారా? ఓకే, సో ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. సి ఇంకా ఆన్సర్స్ చెప్పచ్చు. ఎనీబడి? దిస్ ఈజ్ సమ్ ఏ సర్వీస్. ఇది ముందు షేడింగ్ చేశారా? షేడింగ్ చేశారా ఇది? Yes, sir. Yes, sir. Good. And no, that is some A's are B's. Okay, no B is C. Okay, fine. No B is C means okay, B and C will not touch, right? What you can conclude between B and C and no B is C and there is the discussion with
ఓకే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? No A is C. నో ఏ ఇస్ సి. ఇంకా ఓకే, తేజ, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అదే సార్, నో ఏసీ. పాసిబిలిటీ ఇంకోటి సమ్ ఏస్ ఆర్ సి. సమ్ ఏఎస్ఆర్సిస్ ఇస్ ఏ పాసిబిలిటీ. Possible. ఓకే, ఇంకా ఎవరున్నారు కొత్తగా? ఐశ్వర్య, have you got any No answer? base. No BC. God is him. Anandita, what is your answer? Anandita, what is your answer? Vinay, what is your answer? Hello. Yeah, Sir. Anandita, what is your answer? All Whether- C can be A. All C can be. Like No B is C. Some. No. We need the answer between A and C. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ బిట్వీన్ A and C. Just see the diagram. A and C కావాలి. టర్నింగ్ పాయింట్ ఇదే అనుకోండి, అందుకని. Sir, some C can be A also. అవునా? వైతరిని, what Sir, is your there are answer? no possibilities, sir. No A is C. ఉండొచ్చు కదా సార్. వైతరిని, what is your answer? నీ ఆన్సర్ ఏంటమ్మా? A కి C కి మధ్య. అంటే సమ్ సి సార్ ఏ కూడా అయ్యుంటుంది కదా సార్. సమ్ C సార్. ఏలో డ్రా చేయొచ్చు కదా సిని మనం, అంటే బికి టచ్ అవ్వకుండా. అలా కూడా Correct. possible. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అయితే నేను పాసిబిలిటీ సో కాబట్టి No AC, sir. Final. నో ఏసీ. Final. ఓకే, రైట్. అంటే సీని ఇక్కడ డ్రా చేసాము, ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు కదా అని అంత. కొంచెం పైన కానీ కింద కానీ కాకపోతే అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది సార్. అదే అర్థమైంది. సో మీకు ఇది కూడా అసలు మీరు పాసిబిలిటీ కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే, ఇదిగో డెఫినెట్ గా ఓకే, చెప్పాలంటే బీన్ టచ్ చేయకూడదు కదా. అవును, బీన్ టచ్ చేయకూడదు కాబట్టి నో ఏ ఇస్ సి, బట్ ఇట్ కెన్ టచ్ ఏ కదా. ఇలా రాద్దాం. ఇది కూడా బి ఈజ్ నాట్ టచింగ్ సి, బట్ ఇట్ కెన్ టచ్ ఏ కదా. ఇప్పుడు ఏమైంది? వాట్ యు కెన్ సే, దోస్ హు ఆర్ సేయింగ్ నో ఏ ఇస్ సి, నో ఏ ఇస్ సి అని కొంతమంది చెప్తున్నారు. బట్ ఇక్కడ సమ్ ఏఎస్ఆర్సిస్ అయిపోయింది. ఓకే, నో ఏఈసి అనేది డెఫినెటా పాసిబిలిటీయా? డెఫినెట్. నో, Definite, sir. నో ఏఈసి. డెఫినెట్ సార్ అది. Possibility, sir. ఇప్పుడు నువ్వు డెఫినెట్ అని చెప్తే ఇక్కడ నీ కింద రాశాను కదా పాసిబిలిటీ, నేనే రాశాను. సమ్ ఏఎస్ఆర్సిస్ ఇదే పాసిబిలిటీ. ఇక్కడ అది ఓన్లీ పాసిబిలిటీ కదా సార్. ఇది పాసిబిలిటీ అన్నప్పుడు అది కూడా పాసిబిలిటీ. ఓకే. సమ్ ఏఎస్ఆర్సిస్ పాసిబిలిటీ అయినప్పుడు సమ్ నో ఏఈసి అనేది కూడా పాసిబిలిటీ అంతే. ఓకే, నౌ ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ నేను తీసుకున్నాను. ఈ రెండు సిచ్యువేషన్ లో ఒకటి కామన్. జస్ట్ అబ్జర్వ్ ఎవరీవన్. B, no B, C No common. possible, sir. No AC is also a possibility. Possibility. No AEC is a possibility. No AEC is a possibility only, but not definite. Okay. ఇక్కడ కూడా some ASRCs అనేది కూడా is a possibility, but not definite. ఓకే, బట్ ఈ రెండు డయాగ్రామ్స్ వేసినా కూడా ఒకటి కదలలేదు. చూడండి, ఒకటి కదలలేదు. ఏంటది? No B, C. బి కాదు, ఏ టు సి చెప్పాలి. Some A is B. సమ్ ఏస్ నో. చూడండి, ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా. ఇప్పుడు వాట్ యు కెన్ సే ఇస్ ది సమ్ ఏస్ ఎన్ని సీలు ఇలా తిరిగినా, ఇలా తిరిగినా, ఎన్ని సీలు తిరిగినా ఈ చుట్టుపక్కల బీని మాత్రం టచ్ చేయలేవు కాబట్టి డెఫినెట్ గా ఆ లోపల బి లోపల ఉండే ఏలు కూడా టచ్ చేయలేవు కదా. బిలో ఉండే ఏలు ఇవి, వీటిని టచ్ చేయగలదా? సి చేయలేదు. కాబట్టి
కాబట్టి వాట్ యూ కెన్ సే సమ్ ఏస్ ఆర్ నాట్ some A's Are not C's. not C's. Some A's are not C's. Some A's are not. ఎన్ని డయాగ్రామ్ అన్న చుట్టి వేసుకోండి, మొత్తం వేసుకోండి. ఎన్ని పాసిబిలిటీస్ ఎంత ట్రై చేసినా కానీ మరి బిని టచ్ చేయలేదు కాబట్టి బి లోపల ఉండే ఆ సమ్ ఏల్ని మాత్రం వాటిని కూడా టచ్ చేయలేవు. ఇవి సమ్ ఏస్. సో ఇది డెఫినెట్ అన్నమాట. ఎన్ని పాసిబిలిటీస్ ఇస్తున్నా. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్? సమ్ ఏస్ ఆర్ not, some A's are not C's. కొత్తగా వచ్చింది ఇది. Some A's are not C's is definite. Some A's are not C's మాత్రం డెఫినెట్. ఇది అది ఎన్ని డయాగ్రామ్ వేసుకున్నా మీరు చెప్పే నో ఏఈసి, some A's are C's, all are possibilities. Don't go for possibilities. మనకు కావాల్సింది ఈరోజు డెఫినెట్. Clear everyone? వీటి మీద క్లారిటీ వచ్చిందంటే దెన్ మన జర్నీ ఒక స్మూత్ వేలో వెళ్తుంది అనమాట. సిలాజిజం డైరెక్ట్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు వీటి మీద క్లారిటీ కరెక్ట్ ఉండాలి. క్లియర్ నాకు తెలిసి ఇంకా దీని మీద పెద్ద డిస్కషన్ అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ సీ దట్ వన్, ఇది మళ్ళీ తర్వాత ఇంకోసారి వస్తుంది, నో ప్రాబ్లం. సో వాట్ ఇస్ దట్ వన్ కంక్లూజన్ ఏంటి? సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ నో బిఈసి అన్నప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అది రాసుకోండి. ఓకే ఓకే. నౌ లెట్ us go to the other one. Sanjay, are you there in the, are you there? Sanjay, Aishwarya, unnara line lo class lo unnara? Sir. Okay. Unnava? Next question answer meer cheppali. Right. Now, go with this one. Ingokati. A very good conclusion. Idi pedda problem ledhu gaani, but let us see. Some A's are B's. You write that one. Some A's are B's. And some B's are C's. Some A's are B's. Some B's are C's. ఇందాక ఒక చిన్న కండిషన్ రాసుకున్నారు. ఏంటది? ఫోర్త్ దాంట్లో ఒక కండిషన్ రాసుకున్నారు. డెఫినెట్ కంక్లూజన్స్ రావాలంటే ఏం చేస్తాం? లీస్ట్ కట్స్ మినిమం ఎంకరేజ్మెంట్ చేయాలి. కండిషన్ ఏంటి? కట్స్ తక్కువ ఉండాలి, మినిమం ఎంకరేజ్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే డెఫినెట్ కంక్లూజన్స్ వస్తాయి వెన్ డయాగ్రామ్స్ లో. ఇది తెలియకుండా అందరు డ్రా చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నోట్ చేసుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. టు డ్రా డెఫినెట్ కంక్లూజన్స్ అన్నామా, టు డ్రా కంక్లూజన్స్ అన్నామా? చూడండి ఇంగ్లీష్ లో అక్కడ నోట్ లో నోట్ లో చూడండి. టు డ్రా డెఫినెట్ కంక్లూజన్స్ అంతేనా? అంతే సార్. To draw definite conclusions, least cuts and minimum ఎంకరేజ్మెంట్ ఇది మెయింటైన్ చేయాలి. నీకు డ్రా చేయాలంటే, నీకు కంక్లూజన్ డెఫినెట్ కావాలంటే ఈ పద్ధతిని మెయింటైన్ చేస్తే ఆ కండిషన్ చేయకుండా చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నౌ ది సిరీస్ వన్, దీంట్లో ఇప్పుడు నేను సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాను, సమ్ బీస్ ఆర్ సీస్ అన్నాను. సమ్ ఏస్ ఆర్ బీస్ కి డయాగ్రామ్ ఎలా వేయచ్చు, కానీ సమ్ ఏస్ ఆర్ బీస్ ఇంకో సిచ్యుయేషన్ లో కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బి లోపల ఉండి ఇట్లా ఏ ఉన్నా కూడా దిస్ ఇస్ ఆల్సో ఏ కేస్ ఆఫ్ సమ్ బీస్ ఆర్ సమ్ ఏస్ ఆర్ బీస్, ఇది కూడా వస్తుంది. ఇది కానీ ఎన్గల్ఫ్ అయిపోయింది, సో ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇది అలాంటి డయాగ్రామ్స్ వేయకూడదు. డ్రాట్ చేసేటప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ వేయకూడదు అనమాట. సో అది కీప్ ఇన్ మైండ్ వైల్ డ్రాయింగ్ దిస్ వన్. డెఫినెట్ కన్క్లూజన్ రావాలంటే యూ హ్యావ్ టు గో విత్ లీస్ట్ కట్స్ అండ్ మినిమం ఎంక్రోచ్మెంట్ అనే కాన్సెప్ట్
గుర్తుండాలి. ఇప్పుడు చెప్పండి, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇవి, సమ్ బీస్ ఆర్ సీస్ అంటే ఇవి. మరి డ్రా చేశారు, లీస్ట్ కట్స్ ఉన్నాయి, మినిమం ఎంక్రోచ్మెంట్ కూడా ఎక్కువ చేయలేదు మీరు, తక్కువ కట్స్ పెట్టుకున్నారు, తక్కువ కట్సే. సమ్ ఏస్ ఆర్ బీస్ కి ఇదే తక్కువ కట్స్, ఎంక్రోచ్మెంట్ ఎక్కువ చేయండి. కట్లన్నా ఉండొచ్చు కానీ ఎంక్రోచ్మెంట్ ఎక్కువ ఉండకూడదు. కట్స్ అన్న పాసిబిలిటీ ఇక్కడ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ అయిపోకూడదు పూర్తిగా. ఓకే, అది ఇన్ఫినిట్ కట్స్ అన్నమాట. అది ఎంక్రోచ్ అయిపోయినాయి అంటే ఒకదాని మీద ఒకటి, గాజు మీద గాజు వచ్చింది అనుకో, గాజు మీద గాజు కూర్చోబెట్టామనుకో, అది ఇన్ఫినిట్ కట్స్ జరిగినట్టు. అలా చేయకూడదు, ఎంక్రోచ్మెంట్ అలా చేసుకోకూడదు. ఓకే, రావు వాట్ యూ కెన్ కన్క్లూడ్ బిట్వీన్ ఏ అండ్ సి? సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్, దట్ ఈస్ ద కేస్. సో వాట్ యూ కెన్ కన్క్లూడ్ ఏ అండ్ సి? డెఫినెట్లీ we can't. Can you get no A is C అని చెప్పచ్చా? నో ఏసీ అని చెప్పచ్చా అంటే డ్రా చేసే పాసిబిలిటీ ఇది ఒక పాసిబిలిటీయే తప్ప ఐ కాంట్ సే డెఫినెట్. మరి డెఫినెట్ గా ఏది చెప్పలేము. ఈ డయాగ్రామ్ సి అనేది అటు వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు, మనకు తెలియదు అది. కాబట్టి నో డెఫినెట్ కన్క్లూజన్ ఫర్ దిస్ డయాగ్రామ్. సో రాసుకోండి. సిక్స్త్ వన్ సమ్ ప్లస్ సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సిక్స్. ఏమవుద్ది? సమ్ ఏస్ ఆర్ అవుదా? సమ్ ఏస్ ఆర్ బీస్, నో సమ్ బీస్ ఆర్ సిక్స్. ఏమవుద్ది? నో డెఫినెట్ కన్క్లూజన్. రైట్, నో డెఫినెట్ కన్క్లూజన్ చెప్పలేము. ఇందాక ఒకదానికి చెప్పలేకపోయాము, ఆల్ సమ్ కి చెప్పలేము, సమ్ కూడా చెప్పలేము. ఆల్ సమ్ కి చెప్పలేము, సమ్ కి చెప్పలేము. ఇంక మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వర్డ్సే. బొమ్మలు గుర్తుపెట్టుకుంటే చేయకూడదు. ఇక ఇవి ఇలా చెప్పాలి, ఆల్ సమ్ కి సమ్ కి రాదు అని చెప్పాలి. ఆల్కి వస్తుందా? ఏస్ ఆర్ నాట్ సీస్ అని చెప్పలేదు సార్. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. దీనికే సమ్ ఏస్ ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ అది డెఫినెట్ గా చెప్పొచ్చు కదా సార్. అది నాట్ సమ్ సీస్ అని. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అని ఈ సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అని చెప్పొచ్చు కదా. చెప్పవచ్చు కదా అనేది కరెక్టే. ఖచ్చితమా? కాదు, పాసిబిలిటీ. ఖచ్చితమే కదా సార్. అది ఖచ్చితం అని నువ్వు చెప్తే నేను వెంటనే డయాగ్రామ్ సి డయాగ్రామ్ ఇక్కడ రాస్తా. సి డయాగ్రామ్ ఇక్కడ ఉందా లేదా? పాసిబుల్. సి డయాగ్రామ్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అండర్స్టూడ్? ఓకే, సో ఆల్ ఆర్ ఓన్లీ పాసిబిలిటీస్ బట్ నాట్ డెఫినెట్. ఓకే, అసలు విషయం ఏంటంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఆఫ్ దట్ ఈస్. సో ఈ డిస్కషన్, ఈ ఇంటరాక్షన్ ఉండాల్సింది. అందుకనే అందరికి రాత్రి రిమైండ్ చేశారు, క్లాస్ 6:30 స్టార్ట్ అవుతుంది. రైట్, సిలాజిజం అని నేను మళ్ళీ టాపిక్ మర్చిపోయాను చెప్పడం. నౌ ఇట్స్ ఫైన్. ఓకే, సో యూ గాట్ దట్. ఎన్ని 6 వచ్చినాయి మనకి ఈరోజు? 6 వచ్చినాయి. ఈ 6 ని యూ గో విత్ ఆల్ ద 6, రైట్. ఇంకా 3 కూడా చేసేద్దామా ఈరోజే? మిగతా 3 కూడా చేసేద్దామా? షల్ వి డూ దట్ వన్? ఓకే సార్. షల్ వి కంటిన్యూ అనదర్? ఒకసారి ఈ వేలో చేస్తేనే బెటర్, రైట్? లెట్ us do. Okay, now let us go with that one also. You see, that is next combination. ఒకసారి నాకు ఇక్కడ చూసి చెప్పండి అందరూ. ఇక్కడ చూసి చెప్పండి. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. ఇక్కడంతా 1 2 3 లో చూడండి. ఇక్కడ అన్ని 1 2 3 అన్ని చూడండి. సో I have taken all as a group. All A's are B's. All A's are B's. See, all A's are B's. All తో కాంబినేషన్స్ పెట్టాను. All no, all some.
నెక్స్ట్ 3 వచ్చేసి సమ్ తో స్టార్ట్ చేశాను. సమ్ ఆల్, సమ్ నో, సమ్. ఇప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి? No. Everyone? No. None. None or no. Okay. That is the 7th one is okay. So I'll start with that is I'll remove all this one and say the 7th one starts with 7th, 8th, and 9th. They start with what? No. 8th also no, and 9 also no. Okay. ఇప్పుడు చెప్పండి. First I'll go with combination of చెప్పండి. ఏ కాంబినేషన్? No all, no sum, no no. అంతే కదా? ఇప్పుడు ఒకసారి ఐ విల్ గో విత్ ఓన్లీ నో సమ్ వెళ్తాను. విల్ ట్రై. లేటర్ ఆన్ విల్ గో విత్ నో ఆల్. లేటర్ ఆన్ విల్ గో విత్ నో నో. ఓకే, ఐ విల్ గో విత్ నో సమ్ ఫస్ట్. ఒకసారి చూద్దాం. లెట్ us see what happens. రాసుకోండి ఇప్పుడు. నో ఏ ఇస్ బి, నో ఏ ఇస్ బి, నో బి, సారీ, సమ్ బిస్ ఆర్ సిస్. No A is B, some B's are C's. జాగ్రత్తగా వేసి నాకు ఇండివిజువల్ ఆన్సర్స్ కావాలి. డోంట్ గివ్ ద ఆన్సర్స్, డోంట్ టైప్ ద ఆన్సర్స్, రైట్? జస్ట్ గో త్రూ దట్ వన్ ఎవ్రీవన్. నో ఏ ఇస్ బి కావాలంటే నేనే డ్రా చేస్తాను. ఓకే, నాకు ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేస్తుంది. యా, మేక్ హిమ్ యాక్సెప్ట్. యాక్సెప్టెడ్. వచ్చావు తేజ? వచ్చేసి ఎందుకు అలా డిస్కనెక్ట్ అవుతుంది? నెట్ ఏదో అవుతుంది సార్. అదే నెట్ అంటే ఈ మధ్య నెట్ వాళ్ళు ఏదో రిపేర్ చేస్తున్నప్పుడల్లా ఇలా అవుతాం. యా, నో నో ఏ ఇస్ బి, ఏ ఇది, బి ఇది. యు టేక్ దట్ దిస్ డయాగ్రామ్ అండ్ సమ్ బీస్ ఆర్ సీస్. ఇవి సీస్. మీరు సిని కొంచెం మరి ఇలా మూలకి ఇలా ఇలా రాయకుండా, ఇలా సి ఇలా పెట్టుకోకుండా యు డూ ఇలా రాసుకోండి. Some B's are C's and this is very important. And షేర్ చేసుకోండి. ఇప్పుడు సమ్ వచ్చినప్పుడు షేర్ చేయండి. నౌ గివ్ ద ఆన్సర్. ఓకే, అంటే ఆన్సర్ ఐ విల్ ఆస్క్ హూ విల్ గివ్ ద ఆన్సర్. తప్పైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇది ఏ లెర్నింగ్ ఎక్సర్సైజ్. Shailaja, are you on line? No AC, sir. No. Wait for the answers. Or type the answers. Type the answers. If type చేయండి.
Yeah. No A is B, some B's are C's. అసలు డ్రాయింగ్ డెఫినెట్ కన్క్లూజన్ దేని నుంచి తీసుకోవాలా ఆన్సర్, విచ్ ఈస్ అ డెఫినెట్ కన్క్లూజన్? A to C తీసుకోవాలా, B to C తీసుకోవాలా, A to B తీసుకోవాలా? కామన్ టర్మ్స్ తీసేసి A to C తీసుకోవాలి. కామన్ టర్మ్స్ తీసేసి A to C తీసుకోవాలి. సో అవర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ A and C. వీటి మధ్య ఏం కన్క్లూజన్స్ డ్రా చేయొచ్చు? జాగ్రత్తగా బీ కాషియస్. No A is B, some B is C. No A is C or some A. Okay, innocent. Ashwin, good. Some C's are not A's. Any possibilities? No. What Ashwin said is all the possibilities. Good, Ashwin. Possibilities, but what? Yeah. Some C's are not A's. Some no definite conclusion says is able. Some C's are not. Yes. Oh, no? Is it? Definite la? Adi? Definite, sir. BC intersection. Very good. That is okay. Point is గుర్తుపెట్టుకోండి ఇక్కడ. See, ఇప్పుడు నేను C ఇక్కడ రాశాను. C, this is here is the C కదా. This is the C part. ఇదంతా C. ఈ C ఇక్కడే రాయాల్సిన పని లేదు. ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఈ C ఇక్కడ కూడా రాయొచ్చు. కాకపోతే మనం కండిషన్ ప్రకారం లీస్ట్ కట్ డ్రా చేసేటప్పుడు మరి అలా చేయకూడదు, డెఫినెట్ కన్క్లూజన్ డ్రా చేయాలి కదా అని అన్నాం తప్ప ఇక్కడ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఎనీ పాసిబిలిటీస్ మీరు ఎన్నైనా తీసుకోండి, రైట్? ఎలా తీసుకున్నా మళ్ళీ ఇది కూడా ఇక్కడ ఎక్కడ తీసుకున్నా, రైట్? పాయింట్ ఈస్ దట్, ఓకే, పాయింట్ ఈస్ దట్ డెఫినెట్ గా ఈ సమ్ ఏ, ఈ లోపల ఉన్న ఏంటివి? ఈ లోపల ఉన్నవి ఏంటి? సమ్ సీస్. ఈ సమ్ సీస్ ని ఏ టచ్ చేయగలదా? ఏ యూ కెన్ రైట్ ఎనీవేర్. ఇప్పుడు మీరు దీన్ని ఏని తిప్పుదాం, సారీ ఏని తిప్పుదాం, ఏ టచ్ చేయకూడదు కదా, షుడ్ నాట్ టచ్. సో ఏ కెన్ బి హియర్, 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 అండ్ ఈవెన్ ఇట్ కెన్ టచ్ సి ఆల్సో. ఇలా ఏ టచ్ చేయొచ్చు ఎక్కడైనా, అన్ని ఏలే. ఎలా చేసినా ఈ లోపల ఉండే సీన్ మాత్రం టచ్ చేయలేదు ఏ. సో సమ్ ఏంటిది? సమ్ సీస్ ఆర్ నాట్, రివర్స్ చెప్పాలి, సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ డెఫినెట్ అన్నమాట. సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. మిగతా ఎన్ని పాసిబిలిటీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నారు, నో ఏస్ అంటున్నారు, అన్ని కూడా పాసిబిలిటీస్ తప్ప డెఫినెట్ కాదు. ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు వస్తే ఇట్ ఈస్ పాసిబిలిటీ అనిపిస్తాయి. అన్నిట్లోనూ ఒకటే ఆన్సర్ వస్తుందంటే ఇట్ ఇస్ డెఫినెట్. అన్ని పాసిబిలిటీస్ లో, అన్ని పాసిబుల్ డయాగ్రామ్స్ లో ఐ గాట్ దీస్ సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. నౌ యు రైట్ నో సమ్ కి ఏంటి ఆన్సర్? సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. ఏ టు సి రావాలైతే ఇది రివర్స్ వచ్చింది, రివర్స్ వచ్చింది. సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. Right? Got the clarity, everyone? Yashwant? Yes, sir. Understood that? Okay. Got the clarity? అన్ని పాసిబిలిటీస్ అన్ని చేసావు నువ్వు, బట్ డెఫినెట్ అన్ని. ఇప్పుడు నేను స్టాండర్డ్ డయాగ్రామ్ ఏంటి? నో ఏ ఇస్ బి, నో ఏ ఇస్ బి, and okay, so you can take no A is B and no, sorry, no A is B and
some B's are C's. Okay, so here definitely this is A and no A is B and some B's are C. ఈ పార్ట్ ఏదైతే ఉందో మీరు ఎన్ని డయాగ్రామ్స్ వేసుకున్నా వీటి మధ్య కండిషన్ ఏంటంటే నో ఏ టచ్ చేయకూడదు కాబట్టి మీ సర్కిల్ యువర్ సర్కిల్ సపోజ్ ఇట్ మూవ్స్ ఎక్కడికి మూవ్ అయినా కానీ ఈ సర్కిల్ ఇలాగే ఉండాల్సిన పని లేదు. ఇది ఇక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే ఈ లోపల ఉండే ఈ సీస్ ను మాత్రం టచ్ చేయలేదు కాబట్టి సో సమ్ సీస్ ఆర్ నాట్ ఏ సమ్. సో అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. రైట్, సో యు డూ వన్ థింగ్. సో కొంచెం సెవెంత్ కాదుగా ఆపుదాం మనం. సో యూ రివైజ్ దిస్ ఎంటైర్ నోట్స్, ఈరోజు రివైజ్ చేయండి. టుమారో సేమ్ 6:30కి విల్ స్టార్ట్ ద క్లాస్ అగైన్. అండ్ వీటి బేసిక్స్ చేయకుండా మీరు డైరెక్ట్ క్వశ్చన్ లో దిగద్దు. డోంట్ సీ ఎనీ ఆఫ్ ద మెటీరియల్, ఏవి చూడద్దు. ఈ క్లాస్ మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసి చూడండి. రైట్, వీ హ్యావ్ గాట్ ఫుల్లెస్ట్ క్లారిటీ. యూట్యూబ్ లో వాటి జోలికి వెళ్ళదు. యూట్యూబ్ లో కొంతమంది చాలా తప్పులు చెప్తున్నారు. లాజికల్ రీజనింగ్ లో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రైట్, సో యూ డూ వాట్ ఎవర్ ద కేస్ ఈస్. ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ అండ్ యూ కెన్ వాట్సాప్ మీ. దీంట్లో ఇప్పుడు మీకు తర్వాత క్లాస్ లో కూడా అడగండి, నో ప్రాబ్లం. ఈ లోపల ఏదైనా డౌట్ వస్తే అడగండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఫర్ టుడే ఐ విల్ స్టాప్ హియర్. రైట్, ఓకే, టుమారో అట్ సేమ్ టైం 6:30కి మనం స్టార్ట్ చేద్దాం. విల్ టేక్ అప్ టు 8 o'clock టుమారో ఆల్సో. రేపటితో బేసిక్స్ అయిపోయి మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం. సో బీ క్లియర్. And 8th and 9th I didn't do that one. If you try, you can try. Otherwise, class 1 cheddam. Okay. So, understood everyone? I'll end the session for today. Okay. Thank you.